పటాస్ 2 చిత్రాన్ని 2026లో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యి దాన్ని హడావుడిగా ముగిసిన పటాస్ 2 చిత్రాన్ని 2026లో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యి దాన్ని హడావుడి ముగిసిన తర్వాత పటాస్ 2 మీద అనిల్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాని స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి విడుదల అయ్యేలా పటాస్ 2ని ప్లాన్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేలా సబ్జెక్ట్ తయారు చేసినట్లు సమాచారం. ఈసారి మరింత కామెడీ, క్రైమ్ జోడించి పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథని సిద్ధం చేస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా పటాస్ 2 తెర మీదకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ వైజయంతి మూవీ అంచనాలకి అందుకోలేకపోయింది. సీనియర్ నటి విజయశాంతి నటించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. కానీ ఈ చిత్రం మాత్రం అంచనాలకి తగిన స్థాయిలో హిట్ కాలేదు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో పటాస్ 2తో మరొకసారి భారీ హిట్ కొట్టాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యారట. అందుకే పటాస్ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం థ్రిల్లర్తో పాటు కామెడీ అధికంగా ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ని అందుకుంటున్నాయి. అన్ని రావిపూడి తీసిన గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా క్రైమ్ థ్రిల్లర్ కామెడీతో సాగింది. ఇక ఆ చిత్రం సాధించిన విజయం అంతా ఇంత కాదు. రీజనల్ చిత్రాలలో దేశంలోని అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఇప్పుడు పటాస్ 2 కూడా అదే స్థాయి కథతో కళ్యాణ్ రామ్ నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న అనిల్ క్రైమ్తో కూడిన కామెడీ స్క్రిప్ట్తో కనుక పటాస్ 2 చేస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా కళ్యాణ్ రామ్, అనిల్ కాంబోలో పటాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.